శివాయ ఓం నమః 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 శివాయ నమో నన్నవయ గురుదేవలింగ నమో నన్నవయ నామ శివాయ నన్నవయ శివనంటే శివునికి పేరు నన్నవయ బ్రహ్మంటే విష్ణుకు పేరు నన్నవయ వృదాంబరదికి పేరు నన్నవయ ఆది కాలము నాడు పుట్టిన నాడు గదల కూర్చున్నవయను అనగనాగపతి నన్నవయ గణాదులకు అధిపతి నన్నవయ నా కన్న తండ్రి శంకరుడా నీ పాదానికి 10,000 శరణు నా కన్న తల్లి పార్వతీదేవి నీ పాదానికి 10,000 శరణు జడ జుటాల పుట్టిన జాలాద్రి గంగ నీకు 10,000 శరణు కలకత్తా కాళి నీకు 10,000 శరణు నా చారం నరసింహస్వామి నీకు 10,000 శరణు. అమ్మా మేము అన్ని పూజలు చేస్తున్నాం తల్లి. మీకు ప్రపంచం లోపల ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని గుర్తించడానికి అన్ని పూజలు చేస్తున్నాము. మమ్మల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత నీదే తల్లి. మేమేం చేస్తాం మీకు ఇంకేం మిమ్మల్ని సంతోషపరచాలంటే ఏం చేయాలి తల్లి? నాకు సంతోషమేరా ఆనందమే బాలుడా. నాకు ఇక్కడ జరిగిన పూజలకి నేను ఆనందిస్తున్నాను. ప్రతి గ్రామంలో నాకు నిండార్ల పూజలు చేసి కొలుస్తున్నందుకు మీరు కొలిసినా కొలవకపోయినా నా పిల్లల్ని నేను పులిమర చుట్టూ తిరిగి కాపాడుకుంటూనే వస్తా బాలుడా. అమ్మా ఈ అతివృష్టి అనావృష్టి కారణమైంది తల్లి. ఈ వర్షాలు లేకుండా ఒక దగ్గర వర్షాలు ఉన్నాయి, ఒక దగ్గర వర్షాలు లేవు. రకరకాల శీతోష్ణ స్థితులు ఉన్నాయి తల్లి. దీనివల్ల మొత్తం భారతదేశం అంతా కూడా అల్లకల్లోలం ఉంది తల్లి. కాలాలు ఉన్నాయి రా బాలుడా. నేను ప్రతి కాలాలు ఇస్తూనే ఉన్నాను. మీరు చేసుకున్న పాపాలకి దూరం అవుతాయి. వచ్చిందంటే ఒక్కసారి కొట్టుకుపోతుంది. అన్ని విధాల వర్షాలు మంచిగానే ఉన్నాయి. ఏం బాధపడుతుంది. అన్నానికి నీళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చేస్తాను నేను. ఈ అమ్మాయి అతివృష్టి వల్ల వందలాది మంది ప్రజలు చనిపోతున్నారు తల్లి. వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత నీదే. దానికి మేమేం చేయాలంటే చేయడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. మీరు చెప్పండి. మీరు ఆనదిస్తే మేము చేసేది సిద్ధంగా ఉన్నామమ్మా. నాకు 5 వారాలు సాకలు పెట్టాలి. నా బుడ్రాయి పూజ చేసుకోవాలి. పసుపు బెల్లాలు ప్రసాదంగా నాకు నైవేద్యం పెట్టి నాకు చల్లనైన సాక పెట్టి 5వ వారం రోజు నాకు నిండు బోనము చేసి మారు బోనము ఎక్కించి నన్ను సాగనంపాలిరా బాలుడా. ఎందుకంటే రాబోయే కాలంలో చాలా విష జ్వరాలు ఉన్నాయి. అనారోగ్యాల పాలవుతారు. దానికి చల్లనైన సాక పెట్టిండ్రంటే మీ ఇల్లు తిరిగి మీ ఇంటి నుంచి వచ్చే జ్వరాలని అన్నిటినీ పారదోలుతారా బాలుడా. అమ్మా 116 సంవత్సరాలుగా నీకు పూజలు చేస్తున్నాం తల్లి. నీ దేవాలయాన్ని నువ్వు అభివృద్ధి చేసుకొచ్చిన బాధ్యత నీదే తల్లి. దానికి ఏం చేయమంటావు చెప్పు తల్లి. ఇంత చిన్నగా ఉన్నందుకే నేను ఇంత పెద్దగా ఆడంబరంగా చేసుకుంటున్నా కదా. మీకు నచ్చి ఎంత పెద్దగా చేసుకున్నా కానీ నేను చేపించుకునే విధంగానే చేపించుకుంటారా బాలుడా. అమ్మ చిన్నగా అయిపోయిన దేవాలయం లక్షలాది సంఖ్యలో నిన్ను భక్తులు దర్శనం చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం అమ్మవారి దేవాలయం కట్టాలా, మీరు ముందుండి నడిపియాలా. మీరు మాకు ఆశ్వాసం ఇవ్వండి. మేమందరం ముందు సిద్ధంగా ఉన్నాం. మీరు ముందుండి ఏం ఆటంకాలు లేకుండా ఈ దేవాలయ కట్టడానికి మీ గజస్తంభానికి మీరు ముందుండి నడిపియాలి తల్లి. ఇప్పుడైనా ఎలాంటి ఆటంకం లేదు. నా బిడ్డల కోసం నేను పెద్దగా చేయాలని ఏనాడో మాట ఇచ్చిన ఆ మాట మీరు నిలబెట్టుకోవాలి బాలుడా. నాకు సంతోషమే. మీరు ఎలాంటి పూజలు చేసినా కానీ పువ్వు పత్రి పెట్టినా కానీ ఆనందమే. కానీ నా పిల్లలు ఇంతకు పెరిగినప్పుడు నా స్థలాన్ని పెంచాలి కదా మీరు. అమ్మా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వ ప్రభుత్వం నడుస్తుంది. మన ఎలాంటి కష్టాలు ప్రజలు పడుతుండ్రు. ఈ ఆలయం పెద్ద చేయడానికి మన ముఖ్యమంత్రి గారికి ఏదైనా వరం ఇవ్వండి మీరు ఖచ్చితంగా. నేను ఏట కోరుతున్నది ఇదే కదా. నా ఇంత పెద్ద పండుగ నా ఇంటిల్లాదు నా కుటుంబం పట్టాలని నా గుడి పెద్దగా చేయమని ఆలోచనతోనే చెబుతున్నా. ఎందుకంటే నా పిల్లలు నా భక్తులు ఇంకా పెరుగుతారు రా బాలుడా. ఇంకా నేను ఎత్తు పెద్దగా చేయించుకుంటా. అది నా ఆశీర్వాదము మీకున్నది.
అమ్మా మా ఆడపడుచులందరినీ రక్షించాలంటే ఏ ఆడపడుచులతో ఏ రకమైనటువంటి పూజలు చేయాలి తల్లి, వాళ్ళకి మీరు మార్గదర్శకం చేయవలసిందిగా కోరుతున్నా తల్లి. ఆడపిల్లలు పసుపు కుంకుమాలతోటి అందంగా ఉన్నంత కాలము ఈ దేశము సుభిక్షంగా ఉంటుంది రా బాలుడా. వాళ్ళని ఎంత నొప్పిస్తే నాన్నంత నొప్పించినట్టే. అమ్మ పిల్ల పాపల్ని మమ్మలను మన ఆరోగ్యాలని అన్ని చక్కగా చూసే బాధ్యత మీదే తల్లి. మిమ్మల్ని నమ్ముకొనే మరి ఈ లాల్ దర్వాజా ప్రాంతం అంతా కార్యకర్తలంతా బతుకుతున్నాం. ఈ రాష్ట్రం అంతా మిమ్మల్ని నమ్ముకునే బతుకుతున్నాం. మీరు చక్కగా మమ్మల్ని చూసి అన్ని మాకు ఆరోగ్యాలు అన్ని విధాలా మాకు మంచిగా చూసే విధంగా మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలమ్మా. నేను కాపాడుకుంటూ వస్తున్నా పిల్లాది కొంకణానికి ఎలాంటి విషజ్వరాలు వచ్చినా కానీ నేను కాపాడుకుంటూ వస్తా. ఇంకా కూడా నేను నా ప్రజల్ని పెంచుకొని ఇంకా కూడా నేను నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎవరికి ఏమి కాదు, చిన్నంతలో వచ్చేది పెద్దగా చేసుకుంటున్నారు మీరు, కానీ అది మీ చేతిలోనే ఉంది రా బాలుడా. కొత్త కొత్త వ్యాధులన్నీ కూడా తగ్గాలంటే ఏం చేయాలి తల్లి? రకరకాల వ్యాధులతోని ప్రజలందరూ కూడా అల్లకల్లోలం అవుతున్నారు తల్లి. దాన్ని మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత మీదమ్మా. దానికి ఏం చేయాలో చెప్పమ్మా. ఆ వ్యాధులను మీరే కొని తెచ్చుకుంటున్నారు, మొత్తం కాలుష్యం చేసుకుంటున్నారు, చేసుకొని లేనిపోని రోగాలు తెచ్చుకొని ప్రాణాలకు ముప్పు చేసుకుంటున్నారు కదరా బాలుడా. అమ్మా ఈ మధ్యలో కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ తర్వాత ఏదో టీకాలు తీసుకుంటుంటా అందరు చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తున్నారు. మరి దానికి పరిష్కారం చెప్పండి అమ్మా ఏదైనా. అది వచ్చింది పోయింది, దాని తర్వాత ఎన్నో వచ్చాయి. అయినా నేను పారదోలుతూనే ఉన్నాను, ఇంకా వచ్చేటివి ఉన్నాయి. అయినా నేను వెంబడి ఉండి తరుముతూనే ఉంటాను రా బాలుడా. మీరు ఎలాంటి చింతించకండి. నేనున్నంత కాలము నా పిల్లలను ఎలాంటి రోగాలు లేకుండా కాపాడుకుంటూ వస్తా. నన్ను ఇలాగే పూజించిన వారికి నేను నిండై నిలుస్తా, ఇంటి నుండి నడిపిస్తా, ఆనందంగా ఉంచుతా. ఏ బాధ వచ్చినా కానీ నన్ను తలుసుకుందా వాళ్ళెంబడి నేను నడిపిస్తారా బాలుడా. గుడిని కట్టడానికి మాత్రం ఖచ్చితంగా మీరు ముందుండి నడిపించాలమ్మా. ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా శంకుస్థాపన చేయాలి తల్లి. మీరు ముందుండి మాకు ధైర్యం ఇచ్చి, మాకు శక్తినిచ్చి, మాకు అన్ని విధాలు ఇచ్చి మీరు ఈ సంవత్సరం గుడి కట్టడానికి మా ముందుండి నడిపించాలి తల్లి. నేను కలలో నీడలో చూపిస్తూనే ఉన్నా, నా స్థలాన్ని పెద్దగా చేయండి, నా పిల్లల కోసము ఎలాంటి ఆటంకం జరగకుండా చూస్తా అని. కానీ మీరు చేయడం లేదు. రేపు ఎలాంటి దురాలోచన జరిగినా, ఎలాంటి శక్తులు వచ్చి ఏమి చేసినా కానీ నేను బాధ్యురాలుని కాదు చూడు సుమా. ఓం నమః శివాయ.